నేను దీంట్లో మనం క్రీమ్ కానీ పెరుగు కానీ వేసుకోవచ్చండి. కానీ నేను వేసుకోలేదు. ఎందుకంటే ఇలా పన్నీరు టిక్కా లాగా లేదా పన్నీర్ ఫ్రై లాగా ఇలా చేసేటప్పుడు వేస్తారు బాగుంటుందని. కానీ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో పెరుగు తినకూడదు, మళ్ళీ వెయిట్ పెరుగుతాము. పాలు కానీ పెరుగు కానీ తీసుకోకూడదు, ఓన్లీ నీళ్ళ మజ్జిగ మాత్రమే తీసుకోవాలి. అందుకని చెప్పి నేను దీనిలో కర్డ్ కానీ క్రీమ్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. వెయిట్ లాస్ కోసం పన్నీర్ కర్రీ. ఇలా పన్నీర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసెస్గా ఈ సైజు కట్ చేసుకోవాలి ముందుగా. వీటిని ఇప్పుడు బటర్లో కానీ లేదా ఆయిల్లో కానీ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ చీజ్ కానీ వేసుకోవచ్చు, ఎవరిష్టం వారిది. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను, బటర్ కూడా ఉంది. ఇలా ఈ పీసెస్ని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ 200 గ్రామ్స్ పన్నీర్ కోసం 2 క్యాప్సికమ్, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోవాలి. పన్నీర్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు పన్నీర్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమాటా ఇలా ముక్కలుగా సగానికి కట్ చేసుకున్నాక కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశానండి. ఇప్పుడు మరొక గిన్నె పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆవాలు, జీరా, శనగపప్పు ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చుట్టుపక్కల ఆనియన్స్ వేసుకోవాలి. గ్లాస్ కోసం రాత్రి మెంతులు నానబెట్టుకున్నానండి. మెంతులు వాటర్ కూడా తాగాలని. వాటర్ తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు అంతా కరిగిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. మరీ ఫ్రై అవ్వక్కర్లేదు. కొంచెం దూరగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికమ్. నేను పచ్చిమిర్చి వేసుకోవడం లేదండి, ఎందుకంటే ఇలా రాగానే తింటాం కాబట్టి. ఇది పులుసు కూర కాదు కదా, కాబట్టి నేను ఓన్లీ క్యాప్సికమ్ వాడుతున్నాను. ఈ క్యాప్సికమ్ కూడా ఫ్రై అవ్వాలి. ఇందులోకి కొంచెం పసుపు వేసి బాగా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. క్యాప్సికమ్ కట్ చేసుకున్నటువంటి టమాటా పీసెస్ ఇది కూడా కొంచెం సేపు ఫ్రై అవ్వాలి. సిమ్లో పెట్టుకొని కొంచెం మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికిద్దాము. ఇది అంటకుండా 1 మినిట్కి ఒకసారి 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి మూత పెట్టేద్దాము. బాగా టమాటా అండ్ క్యాప్సికమ్ మగ్గిపోతాయి వాటర్లో. వాటర్ లేకుండా మనం ఫ్రై లాగా చేసుకోవాలి కాబట్టి వాటర్ ఇంకెంత వరకు ఉడికించుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు ఒక 2 మినిట్స్ ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుందాం. వాటర్ తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు దీనిలోకి గరం మసాలా, ఈ గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, ఈ మసాలా అంతటి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నటువంటి పన్నీరు, కస్తూరి మేతి, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. చిన్నగా తరిగినటువంటి కొత్తిమీర. ఇంతేనండి, కర్రీ అయిపోయింది. వెయిట్ లాస్ కోసం
మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేను ఇదే తింటున్నాను ఈరోజు. చాలా టేస్టీగా ఉంటుంది, వెయిట్ లాస్ అవుతాము, ప్రోటీన్కి ప్రోటీన్ అందుతుంది. ఇడ్లీయో దోశలో తింటే మళ్ళీ వెయిట్ పెరుగుతాము. కాబట్టి ఇలా పన్నీర్తో చాలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు ఇది. లేదా చపాతీ 1 చపాతీ తీసుకుంటే కనుక దానికి కర్రీ లాగా కూడా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. రెడీ అండి. పన్నీర్తో ఇలా ఫ్రై లాగా చేసుకొని బ్రంచ్ లాగా కానీ, బ్రేక్ఫాస్ట్ లాగా కానీ, డిన్నర్ లాగా కూడా చేయొచ్చు. నేనైతే ఇలాగనే చపాతీ, నో రైస్ నో చపాతీ ఏమీ దానికి అంచుకేం పెట్టుకోకుండా ఇలాగనే తినేస్తాను. ఇంకా మనకి ఒక 5-6 అవర్స్ వరకే ఆకలి వేయదు. ప్రోటీన్కి ప్రోటీన్, వెయిట్ లాస్ అవుతాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.